హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ పండుగలు పూర్తి చేసుకుని మళ్ళీ ఎవరి డ్యూటీలో కాళ్ళు వెళ్ళిపోయారు కదండి. అలాగే నా డ్యూటీలోకి నేను వచ్చేసానండి, ఆర్గానిక్ ఫామ్లోకి. చూసారా సొరకాయలు ఎంత బాగా వచ్చినాయో, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదండి వాటిని. అబ్బా, మనం ఎంత మంచి సొరకాయలు పండించామండి. అది చూసారా ఎంత బాగున్నాయో. చూసారా 4-5 వచ్చినాయి, అన్నీ కట్ చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ పంచిపెట్టడం సరిపోతుందండి మనకి. ఇందులో మనం తినేది 1-2 ఉంటుంది, ఉన్నాయన్నీ డిస్ట్రిబ్యూషన్స్ చేయడమేండి. ఇంకా అందరూ పండుగలకు వెళ్ళి ఎవరి డ్యూటీలో వాళ్ళు జాయిన్ అయిపోయాం. ఇవన్నీ జామాయిలు, కాలీఫ్లవరు, స్వీట్ లెమన్, ఒకటి కాదు చూసారా కొత్తిమీర. మొన్న అయితే కొత్తిమీర హార్వెస్ట్ చేసేసాం కదండి, మిగిలిన కొత్తిమీర ఇంకా అలా ఉంచేసాం. చూసారా ధనియాలు, ధనియాలు వచ్చినాయండి. అవి ఎంత బాగా వచ్చినాయి చూసారా ధనియాలు. చూడడానికి క్రాటన్స్ మొక్కలా ఎంత అందంగా ఉందండి. చూసారా ఎంత బాగున్నాయో మొక్కలు, పువ్వులు, కాయలు. చూద్దాం, ధనియాలు డ్రై అయితే ధనియాలు వస్తాయేమో, అలా వెయిట్ చేద్దామండి. ఇవంతా టమాటా నారు వేసాం కదండి మనం. టమాటాలు అయితే స్టార్ట్ అయినాయండి, చిన్న చిన్నగా వస్తున్నాయి ఇప్పుడే పిందులు అవి. ఇంకా ఒక 1 మంత్కి పెద్దవి అవుతాయేమో మరి. ఇవి బాగా ముగ్గుపోయి బాగా మనం తినడానికి రెడీగా రావడానికి అయితే 1 మంత్ టైం పడుతుందటండి. ఇంకా మనకు కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా మనం కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పండించుకుని మన చేతులతో మనం తింటే మనకి గుడ్లో మెల్ల రైటు అన్నట్టు ఎంతో కొంత ఆరోగ్యం అయితే మన సొంతం అవుతుందండి. మరీ డైరెక్ట్గా కెమికల్స్ వేసినవి, మందులతో పండించినవి కూరగాయలు అంటే అందరూ ఖాళీగా ఉంటామా, మేము పండించుకుని తినగలమా అంటే కాదు. ఉన్న దాంట్లో మనం టైం కేటాయించుకుని కొద్దిగా పండించుకుని తింటే మనకి ఆరోగ్యం సొంతం అవుతుంది అనమాట అండి. ఆరోగ్యాన్ని మించింది ఏం లేదు కదండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ఎంత బిజీగా ఉన్నా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి. ఇంకా కుండీల్లో కూడా పండించేస్తున్నారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా మిద్దె తోటలని, కుండీల్లోని కొంచెం ప్లేస్ ఉన్నా అక్కడ కూడా రకరకాల కూరగాయలు పండించేస్తున్నారు. ఇక్కడ కూడా టమాటాలు భలే వచ్చినాయి అనమాట అండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో మొక్కలు, చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ మనం ఏమి పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ అలా అని చెప్పి ఎరువులు కానీ కూడా ఏం వేయట్లేదు. ఇప్పుడే కొత్త మట్టి మూలన దీనికి ఇంకా బాగుందనమాట అండి. సారం ఉండి మట్టిలో ఓన్లీ డ్రిప్ ద్వారా వెళ్ళిన వాటర్ తోటే అవి బాగా పండుతున్నాయి అనమాట అండి. మొన్న బొప్పాయి మొక్కలు నాటాను కదండి, ఇదో బొప్పాయి మొక్క. పక్కనే నాటకూడదు అని చెప్పి అన్నారని ఇంకో కొద్దిగా ఒక 4-5 దూరంలో ఇంకో వరుసలో ఇంకో బొప్పాయి మొక్క నాటామన్నమాట అండి. అది కూడా బాగానే వచ్చిందండి, అక్కడ ఉందన్నమాట అది. ఇంకా ఈ చుట్టూరు జామాయిలు, టేకు, వేప వేసామన్నమాట అండి. వేప ఎందుకు అంటే దీనికి ఏమన్నా పురుగు పుట్ర అలాంటివి ఏమన్నా కొడితే అవి కషాయం తీసి పుల్ల మజ్జిగలో కలిపి వీటి మీద స్ప్రే చేస్తే ఆ పురుగులు ఇవన్నీ పోతాయి అన్నమాట అండి. అంటే ఎటువంటి కెమికల్స్ మందులు కొట్టకుండా వాటి ద్వారా మనం పోగొడతాం అనమాట అండి వీటికి వచ్చిన డిసీజెస్ని. ఈ పక్కన కూడా మనకి సైట్ ఉంది, కానీ ఆ సైట్లో కూడా మొక్కలు వేసుకొని ఇంకా ఆ సైట్ అంతా అలా ఇంకా చేయలేక మనం పక్కన పెట్టేసాం అనమాట అండి. చేసుకుంటే ఇంకా బోల్డ్ అని కూరగాయలు అవి వస్తాయి. ఇంకా ఇక్కడ కూడా మొదలైనవి అనమాట అండి టమాటాలు. ఇక్కడ జామ మొక్కలు, మధ్యలో జామ మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. మామిడి, జామ ఫ్రూట్స్కి సంబంధించినవి అన్నీ కూడా వేసుకున్నాం. అక్కడ ఇవి జాంకాయలు కూడా పిందులు అయితే బాగానే వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి చిన్న మొక్కకే. మరి ఉంటాయో ఉండవో ఏమవుతాయో చూడాలి. ఇట్లా కవర్ కడితే పెద్దగా అవి కలర్ అవి వస్తాయటండి. ఇక్కడ కూడా జామ మొక్కలు వేసాం. ఇవంతా టమాటా నారు, ఒక 4-5 వరుసలు టమాటా నారును, పచ్చిమిర్చి, గోరుచిక్కుళ్ళు ఇవన్నీ నాటేమన్నమాట అండి. ఇక్కడ కూడా బాగా వచ్చినాయి జాంకాయలు. ఈ మొక్కకు కూడా వచ్చినాయి అనమాట అండి. అక్కడ చేలో ఉండే అంకులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ డ్రిప్ పోయింది, వాటర్ రావట్లేదు, ఆ డ్రిప్కి మరి ఏమైందో ఓపెన్ చేసి చూడాలని చెప్పి అంటున్నారనమాట అండి. డ్రిప్ పోతే మళ్ళీ వాటర్ ఉండదు కదా, మళ్ళీ దానికి రిపేర్ చేయించుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఎవరినన్నా తీసుకొచ్చి. అలా కొంచెం ముందుకెళ్తే అక్కడ మళ్ళీ మెంతినారు వేసానమాట అండి. ఇక్కడైతే కొద్దిగా ప్లేస్లోనే వేసాము, వేరే సైట్లో అయితే పెద్ద పెద్ద బెడ్స్లా కట్టి అక్కడ మెంతినారు వేసాం కదండి. షార్ట్ వీడియోస్లో ఉన్నాయి కదా, మనకి పెట్టాను కదా, అందులో ఉంటాయి అన్నమాట అండి. మీరు చూసారా హనీ బీ ఏదో వచ్చింది,
ఇక్కడ కూడా జాంకాయలు పిందెలు అయితే బాగా వచ్చినాయి. హనీబీ వచ్చింది. ఇదంతా మెంతికూర అనమాట అండి. చూసారా అక్కడ పెద్ద సైడ్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా కూరగాయలు వేసుకుంటే చాలా కూరగాయలు, బోల్డ్ కూరగాయలు వచ్చేస్తాయి అనమాట అండి మనకి. ఇవి గోరుచిక్కుళ్ళు అనమాట అండి. మొక్క చూస్తే చిన్నది ఉంది, మొత్తం మొక్క నిండా కాయలే ఉన్నాయి. పిట్ట కొంచెం కోతగనం అంటారు కదండి, ఆ టైప్లో చిన్న చిన్ని మొక్కలు, అన్ని మొక్కలు అంతే, చిన్న చిన్ని మొక్కలు, చెట్టు నిండా కాయలు. ఈ వరుస అంతా గోరుచిక్కుళ్ళే అనమాట అండి. ఆ మధ్యలో చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, అవేమో మిర్చి అనుకుంటా, పచ్చిమిర్చి అండి. అన్నీ ఇవైతే గోరుచిక్కులు అయితే అన్నీ అలాగే ఉన్నాయి మొక్కలు, కానీ అన్నిటికి కాయలు వచ్చినాయి అనమాట అండి. ఇంకా అంకుల్ ఏం చెప్తున్నారంటే, ఇంకా పెద్ద బాబు మొక్కలో కాయలు కూడా అలా కోసేసుకోవడమే, ఎందుకంటే మనం మందులు అవి ఏమి వేయం కాబట్టి చిన్నగానే ఉంటాయి కాయలు అన్నారు. ఇవేమో కాలీఫ్లవర్, క్యాబేజో, మరి రెండు ఒకలాగా ఉంటాయటండి. మొక్కలు వచ్చిన తర్వాత, పువ్వులు వచ్చిన తర్వాత తెలుస్తుంది దానికి క్యాబేజా కాలీఫ్లవరా అన్నది. ఇవి కూడా మధ్య మధ్యలో పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉన్నాయి. చూసారా ఎన్ని మొక్కలు, ఎన్ని కాయలు ఉన్నాయో. మొక్క చూసారా ఎంత ఉందో, కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవి కోసేద్దరు కదా అని చెప్పి మనం ట్రై చేసాం, కానీ చూడడానికి చిన్ని పొట్టి కాయలుగా ఉన్నాయి కానండి, అవి కోస్తుంటే 2 ముక్కలు అయిపోతున్నాయి అనమాట. ఇంకో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, గుత్తులు గుత్తులు కింద 2 ముక్కలు అయిపోయి ఒక సగం చెట్టు ఉండిపోతుంది, మొక్క ఉండిపోతుందండి కాయ. అందుకని చెప్పి అలా కాదు, దాన్ని కొడవలతో కొయ్యాలి అని చెప్పేసి నేను కోస్తానులే అని చెప్పి అన్నారు అంకుల్. ఇక్కడ పాలకూర అనమాట అండి. పాలకూర ఎంత బాగా వచ్చిందో తెంపమంటే ఆకులు ఒకటి తెంపుతున్నారనమాట. పాలకూర తింటుంటే టేస్ట్ అండి, ఇది మనం బయట కొన్న కూరకి దీనికి టేస్ట్లో చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఇది చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట మనం తింటుంటే. ఇంతకుముందు పాతకాలంలో మనం తినేవాళ్ళం కదండి, అలా అనిపిస్తుంది అనమాట. ఇది మా అంకుల్ వాళ్ళ మనవరాళ్ళు వచ్చారట, వాళ్ళ అమ్మమ్మతో పాటు వచ్చింది. నీకు అక్కడ ఆనపకాయలు ఉన్నాయి కదా చూసింది, నీకు ఆనపకాయ కూర ఇష్టమా, పాలకూర అది తింటామంటే నాకేమో వద్దు, ఇవేమో నచ్చవు అని చెప్పి అంటుంది అనమాట. ఇప్పుడు పిల్లలు ఏం తింటున్నారండి, అన్నీ బర్గర్లు, పిజ్జాలు ఇవే కదా, ఆకుకూరలు ఇవి తినాలంటే కష్టం వాళ్ళకి, కానీ అందరికీ అలవాటు చేయాలండి. ఇలా ఇటువంటి పండించుకుని తిన్నా అయితే కొంచెం తిన్నా మనకి హెల్తీగా ఉంటారనమాట అండి పిల్లలు. చూసారా కవర్ పట్టుకుని వాళ్ళ తాతయ్య గారు కవర్ ఇచ్చింది, కవర్ నిండా వచ్చినాయి అనమాట అండి. ఇక్కడ మొక్క చూడండి, ఇక్కడ మొక్క చూసాను నేను, మొక్క నిండా కాయలే అనమాట అండి. ఇంకా గోరుచిక్కుళ్ళు అసలు ఎన్ని కాయలు ఎలా వచ్చినాయో. ఎంత హైబ్రిడ్ అన్నా మనం పండించుకుని తింటున్నాం కాబట్టి ఎంత కొంత మంచిదండి. మరీ డైరెక్ట్గా బయటికి కొనుక్కుని తినకుండా, ఇది హైబ్రిడ్ అయి ఉండొచ్చు కానీ మనం పండించుకుంటున్నాం కాబట్టి బెటర్. తర్వాత స్వీట్ లెమన్ ఉన్నాయి, 3, 4 మొక్కలు అయితే స్వీట్ లెమన్ ఉన్నాయి. ఇంకా స్వీట్ లెమన్ ఏమైతే స్వీట్గా ఏమీ లేవండి, అవి మామూలు నిమ్మకాయలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, కొంచెం ఒగరగా చేదుగా ఉన్నాయి. అవి తొక్కతో తినాలి అని అన్నారు. ఇదేమో మునగ చెట్టు ఫస్ట్ వీడియోలో చాలా బాగుంది, ఇప్పుడైతే గొంగలు తినేసి అలా పాడైపోయింది, మళ్ళీ చిగురులు వస్తున్నాయి అనమాట అండి. ఇంకా 4-5 నిమ్మ మొక్కలు ఉన్నాయి అన్నాను కదా, అవి 4-5 కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట అండి కాయలు. ఇప్పుడు ఆ కాయల్ని కోసి పచ్చడి పెట్టాలా, పచ్చడి ట్రై చేద్దారే అసలు ఎలా ఉంటుందో అని చెప్పి ఒక చెట్టుకి ఇవైతే బాగా కలర్ వచ్చినట్టు ఉన్నాయి అని చెప్పి కట్ చేసేసానండి, మొత్తం కోసేసాను కాయలు. ఏమో ఆ పచ్చడి పెట్టడం అవుతుందో అవ్వదో పాడవుతాయి అని చెప్పి ఇంకా ముగ్గుపోయి ఇలా రాలిపోతున్నాయండి కాయలు అయితే. చట్నీ చూసారు ఇలా రాలిపోయినాయో, అందుకని చెప్పి ఒక చెట్టు కాయలు అయితే కోసానండి. ఒక చెట్టుకి ఒక 2-3 పుంజీలు కాయలు అయితే వచ్చినాయండి. ఇవి పచ్చడి పెట్టాలో లేకపోతే జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలో లేకపోతే నిమ్మకాయలో వాడాలో ఏదో ఒకటి అయితే చేయాలండి, వీటిని వేస్ట్ చేయకుండా. అంటే మన మెయిన్ ఎజెండా అయితే వీటిని వేస్ట్ చేయకూడదు, అదండి. అలా అని చెప్పి ఏదో ఒకటి చేసి దాన్ని కూడా వేస్ట్ చేయకూడదు అనమాట. ఉపయోగించుకోవడానికి కదండి మనం ఎంత కష్టపడేది ఇవన్నీ. కొంచెం మళ్ళీ అలా వెళ్తే ఇక్కడ బ్రహ్మాండంగా బత్తాయిలు వచ్చినాయి. చిన్న మొక్క మేము చూడలేదనమాట, ఎంత పెద్దగా అయిపోయినాయి బత్తాయిలు. ముచ్చటగా 3 బత్తాయిలు అయితే వచ్చినాయండి. వీటికి ఇంకా టైం తీసుకుని ఒక నెల టైం కోసుకుంటే హార్వెస్టింగ్ రెడీ అయిపోతాయి అన్నమాట. అవి కర్ర ఎండగట్టి దాన్ని బాగా ఉంచబెట్టాలన్నమాట అండి. ఇంకా కొంచెం అలా వెళ్తే అదేంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, మనం డ్రై ఫ్రూట్స్ తింటాం కదా,
ఆ మొక్క వచ్చింది. నేను పేరైతే ఐడియా లేదు, మర్చిపోయాను. మొక్క కూడా చిన్నది ఉండండి, ఇది బ్రహ్మాండంగా అయితే వచ్చేసింది. దీని పేరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్లో ఏదో పేరు ఐడియా రావట్లేదు నాకు, ఇప్పుడు సడన్గా మర్చిపోయానండి. దాని పేరేంటో మీకు ఐడియా వస్తే కామెంట్ చేయండి. దీని పేరు తర్వాత ఆనపకాయ చూసారా, ఇవి మన దేశవాళీ ఆనపకాయలు. ఇందాక మనం చూసినేమో పెద్ద అవి హైబ్రిడ్ సొరకాయలు అండి. ఇవి మనం తింటాం కదా, ఆనపకాయలు మన చిన్నప్పుడు ఉండి కదా, ఆ ఆనపకాయలు అనమాట. ఇది ఇంక ముదిరిపోద్దేమో అని కోసేసాను అనమాట అండి. ఇదిగో చూసారా ఎంత ఆనందమో, మన చేతులతో మనం పండించుకుని మనకి తింటే ఎంత హెల్తీగా ఉంటామండి, ఎంత ఆరోగ్యంగా ఉంటాం, ఎంత ఆనందంగా ఉంటాం. ఇది చూసారా గుమ్మడికాయ, చూస్తుంటే చూడండి అది ఏదో పెయింట్ వేసినట్టు ఎంత అందంగా ఉందో గ్రీన్ కలర్లో. ఇవేమో కొంచెం కలర్ వచ్చినాయి, కూర గుమ్మడి వండుకొని తింటాం కదండి పండగ సీజన్లో అవి. ఏమో మామిడి పూత అయితే చాలా బాగా వచ్చింది. పూత నిలబడి పిందులు అవుతాయా రాలిపోతాయా చూడాలన్నమాట అండి. ఇందాక డ్రై ఫ్రూట్ గుర్తొచ్చిందండి కూడా, అంజీర్ అండి. మనం డ్రై ఫ్రూట్స్ తింటాం కదా, అంజీరు. ఇంకా ఇవాళ చూసారా ఎంత హార్వెస్టింగ్ వచ్చిందో, సొరకాయలు, ఆనపకాయలు, అంజీరు, స్వీట్ లెమన్, పాలకూర, కొత్తిమీర, గోరుచిక్కుళ్ళు. చూసారా ఎన్ని పండించుకున్నామో మనకు తెలియకుండానే ఇన్ని పండించేసుకున్నాం అనమాట అండి. మీరు కూడా ఇలా పండించుకుని తిని హెల్తీగా ఉండండి అందరూ. సేవ్ నేచర్, సేవ్ వాటర్, సేవ్ హెల్త్. మన చేతులతో మనం పండించుకుని తింటే మనం హెల్తీగానే ఉంటాం, అలా అనమాట అండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.